వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇస్తున్న కుటుంబము పెదపాడు గ్రామ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరిస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి పెదపాడు గ్రామ నివాసితులు ఇచ్చిన సహకారమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభు, మీరు మహిమ పొందునట్లు, మాకు ధన్యత కలుగునట్లు ఈనాటి వాక్య ధ్యానం మాకివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 23వ వచనము నిన్న ముగిస్తూ మనం సువార్త విషయమున పాలిభాగస్థుడనగుట కొరకు సమస్తం చేస్తున్నాను అని పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాము. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసి క్రీస్తు అను తన గురి యొద్దకే పరిగెత్తాలి. కనుక మన గురి క్రీస్తు, మన గురి సువార్త. My goal is proclaiming gospel. భారతదేశం 130 కోట్ల మంది ప్రజలున్నారు. 2.3% క్రిస్టియానిటీ రికార్డెడ్గా మనకున్నది. మనము క్రైస్తవ శాతం పెంచటానికి లేము. నా మాట జాగ్రత్తగా వినాలి. మనము సువార్త ప్రకటించుట కొరకు ఉన్నాము. We are not here to increase the percentage of Christianity. We are here to proclaim the gospel to all the Indians. సువార్త వినని భారతీయునికి నేను సువార్త ప్రకటించాలి. అంతేగాని నేను ప్రతివాడిని తీసుకొచ్చి బీసీసీ సర్టిఫికెట్ ఇప్పించాలని కాదు ప్రభువు కోరింది. ప్రతివాడును క్రీస్తు యేసునందు విశ్వాసముంచి వాడు నిత్యరాజ్యానికి రావాలి అనేది దేవుని ఆకాంక్ష. అందుకొరకే సువార్తను ప్రభువు ఇచ్చారు. ఆ సువార్త ప్రకటన నిమిత్తము పౌలు నియమించబడ్డాడు, నేను నియమించబడ్డాను, మీరు కూడా నియమించబడ్డారు. We all were appointed by God only to proclaim the gospel. ఇవాళ చాలామంది స్వస్థతా సభలు, అద్భుత సభలు అని పెడుతున్నారు. స్వస్థతలైనా అద్భుతాలైనా కూడా సువార్తను ధృవీకరించుటకే తప్ప సువార్తకు వేరుగా కాదు. సువార్త ప్రకటనలో సువార్తను ధృవీకరించడానికి దేవుడు ఈ అద్భుతాలను చేశాడు. కానాలో వివాహమున ద్రాక్షారసముగా నీటిని చేసినందున అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అర్థమైందా? విశ్వాసం ఉంచారు. కనుక ఈ మిరాకిల్ విశ్వాసం వైపు నడిపించింది.
ఆ విశ్వాసం ఏమిటంటే సువార్త అయిన క్రీస్తును నమ్మటం. సో everyone must trust the gospel, nothing but Jesus Christ. కాబట్టి దీని కొరకే మేము నియమించబడ్డాము, దీని కొరకే సమస్తమును చేయుచున్నాము. చూడండి, సమాజంలో క్రైస్తవ సేవలు అనేకమున్నవి. వికలాంగుల సంరక్షణ, విధవరాండ్ర పోషణ, వృద్ధుల ఆశ్రమాలు, అనాథ బాలల ఆశ్రమాలు, వెనుకబడిన ప్రజల అభివృద్ధి. సంఘంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని చేస్తున్నప్పుడు రూట్ కాజ్ ఏంటంటే ఇవాంజలిజం. ఆల్ ద సోషల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద చర్చ్ రిలేటెడ్ విత్ ద ఇవాంజలిజం. ప్లీజ్ నోట్ దిస్. KNH హాస్టల్స్ ఉన్నాయి, జర్మనీ హాస్టల్స్, CSA వారు పెట్టేవారు మొదట్లో. ఆ హాస్టల్స్ ఎందుకు తెరిచారు? టు షో ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద సొసైటీ, ఇండియన్ సొసైటీ. భారతదేశ సమాజానికి యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి KNH హాస్టల్స్ పెట్టారు. ఇవాళ స్వచ్ఛంద సంస్థలన్నీ దేనికి వస్తున్నాయి? క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ విషయాన్ని కానివ్వండి, ఇతర సోషల్ ప్రాజెక్ట్స్ విషయాన్ని కానివ్వండి, దేని కొరకు? టు ప్రూవ్ గాడ్ అండ్ ద గాస్పెల్. సువార్తను ప్రకటించుటకు, రుజువు చేయుటకు, దేవుని గురించి తెలియచేయటానికి వస్తున్నాయి. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, దేవుని పిల్లలారా, మనము ఉనికి కలిగి ఉన్నాము దేనికంటే? సువార్త కొరకే. మనం ఉనికి కలిగి ఉన్నది సువార్త నిమిత్తమే. సువార్త కొరకే మనం చేస్తున్నాం. సువార్త సభలు పెట్టినా, సంఘ ఆరాధనలో కూర్చున్నా, దేని కొరకు ఆరాధిస్తున్నాం? ప్రైమ్ మోటివ్ ఏమిటి? యునైటింగ్ అవర్ పీపుల్ ఫర్ ఇవాంజలిజం. ఎవరైనా గుడి కడుతున్నారు అంటే బేసిక్ ఏంటి? ఇవాంజలిజం. గుడిలో ఆరాధన చేయటానికి కాదు. టు యునైట్ అండ్ థింక్ అండ్ టు ప్లాన్ అండ్ టు ఎగ్జిక్యూట్, టు ఎక్సర్సైజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, సువార్తలో నేను వారితో పాలువాడనవ్వాలి. I do it for all the sake of the gospel, that I may share with them in its blessings. In its blessings. దాని యొక్క దీవెనలతో సహా వారికి పంచుట కొరకు సువార్త నిమిత్తము నేను అందరితో పాలుభాగస్తునవుతున్నాను, అందరితో పాలుభాగస్తునవుతున్నాను. For a good cause, for a good reason. Evangelism. Paul was united with all kinds of groups in the society. నేను చాలామంది నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్కి యేసుని గురించి చెప్పడానికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాను. నా దగ్గర డబ్బు లేదండి. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద ప్రొవిజన్. మంచి నాన్ క్రిస్టియన్ గ్రూప్ లీడర్షిప్లో ఉన్న వాళ్ళని, ప్రీస్టుడ్లో ఉన్న వాళ్ళని పిలిచి మంచి భోజనం పెట్టి వారికి మన ప్రేమను చాటి వారిని గురించినటువంటి ఆలోచన మనం చేసి వారికి సువార్త అందించాలి. ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ప్రభు నాకు అనుకూలత ఇస్తాడని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే దేవుని గురించిన సమాచారం అన్ని మతాల్లో ఉంది, కానీ ఆ దేవుడు యేసుక్రీస్తే అనే సమాచారం బైబిల్లోనే ఉంది. ఆ దేవుడు ఇమ్మానుయేలు అనేటువంటి సమాచారం బైబిల్లోనే ఉంది.
పాపిని దేవుడు క్షమిస్తాడనేటువంటి సమాచారం బైబిల్లోనే ఉంది. పాపిని శిక్షిస్తాడనే సమాచారమే ఇతర మత గ్రంథాల్లో ఉంది. కనుక సువార్థీకరణ కొరకు నువ్వు ఎన్ని పథకాలైనా వేయవచ్చును. నేను కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ బిషప్స్లో ఇన్ ఇండియాలో దాని నేపథ్యంలో అనేకమైన ప్రాజెక్ట్స్ ప్రభు ప్రేమను చాటడానికి ఏర్పాటు చేయాలని తలంచాను. జేబులో చిల్లు గవ్వ లేకుండా. ఎందుకు ఇదంత ప్రయాస? సువార్త కొరకే, సువార్త కొరకే. క్రైస్ట్ రిలేటెడ్ అండ్ ఇవాంజలిజం రిలేటెడ్ ఎప్పుడైతే యాక్టివిటీలోకి వెళ్తామో ప్రభు రుజువు అవుతాడు. ఇది మనం తెలుసుకోవాలి. 24 వచ్చిన అనుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తువారు అందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీరు ఎరుగుదురు. ఎంతోమంది పార్టిసిపేట్ చేసినా ఒక్కళ్ళే గెలుస్తారు, అది అందరికీ తెలిసిందే. ఐపీఎల్ మ్యాచెస్ చూడండి, ఎన్ని టీమ్స్ తలపడతాయి. 8 నుంచి కొన్ని సందర్భాలు 10-12 టీమ్స్ తలపడతాయి. కానీ విజేత ఒక్క టీమే. అందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒక్కడే. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒక్కడే వస్తాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా ఒక్కడే వస్తాడు. ఆటగాళ్ళు 10 టీమ్స్ ఉంటే 110 మంది ఉన్నట్టు, 11 మంది చొప్పున 110 మంది ఆటగాళ్ళు ఐపీఎల్లో పార్టిసిపేట్ చేస్తే మ్యాన్ ఆఫ్ సిరీస్ ఒక్కడే వస్తాడు, బహుమానం పొందేవాడు. ఆ సిరీస్ అంతట్లో రాణించిన వాడు, అన్ని రంగాల్లో రాణించిన వాడిని ఎంపిక చేస్తే ఒక్కడే చేస్తారు, 10 మందిని కాదు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటారు దాన్ని. కనుక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బహుమానము పొందినవాడు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ బహుమానము పొందువాడు ఒక్కడే అని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. ఒక వ్యక్తి బహుమానం పొందేటట్లుగా పరిగెత్తాలి అంటే ఎంతో అభ్యాసము, ఎంతో ప్రాక్టీస్ కావాలి. మనకి క్రికెటర్ ఉన్నాడు సచిన్ టెండూల్కర్ని గురించి మీరు వినే ఉంటారు. అతడు నెట్ ప్రాక్టీస్కి ఎంత టైం ఇచ్చేవాడు. తర్వాత యువరాజ్ అని ఒక క్రికెట్ ఉండేవాడు, ధోని అని ఒక క్రికెట్ ఉన్నాడు. వీళ్ళు నెట్ ప్రాక్టీస్లో చాలా కష్టపడిన వారు, మిగతా వారికంటే అధిక టైం. కోహ్లీ కూడా అంతే. సో వీళ్ళే పెద్ద పెద్ద స్టార్ వారర్స్ అయ్యారు. ఎందుకంటే ఇట్ షుడ్ కమ్ అవుట్ త్రూ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద ప్రాక్టీస్. బహుమానము పొందినట్లు పరిగెత్తండి. స్పిరిచువల్గా కూడా అంతే, ఆత్మ సంబంధంగా కూడాను అంతే. అందుకే వాక్యంలో చెబుతాడు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఎక్కడ తగ్గద్దు. ఆల్వేస్ బీ ఆన్ అండ్ పవర్ఫుల్. ఎప్పుడు రెడీగా సిద్ధంగా ఉండి పవర్ఫుల్గా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. మరియు 10 మంది ప్రతివాడు పరిగెత్తేవాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. వారు క్షయమగు కిరీటాన్ని పొందుటకు, మనం అక్షయమగు కిరీటాన్ని పొందుటకు మితంగా ఉన్నాము. ఒక పోటీలో పాల్గొనేవాడు ఫ్యాట్ రాకూడదు, ఒళ్ళు రాకూడదు, కొవ్వు పట్టకూడదు. దాన్ని కరిగించడానికి విపరీతంగా కష్టపడతాడు. చాలా ఆహార పదార్థాలు విసర్జిస్తాడు. సమయం వెనక అభ్యాసం చేస్తాడు. ఆహార నియమం, ఆరోగ్య నియమం, నిద్రలో నియమం, స్నేహితులలో నియమం, సమయపాలనలో నియమం, అన్ని కలబోస్తేనే ఒక బహుమానం వస్తుంది. అన్ని కలబోస్తేనే ఒక బహుమానం వస్తుంది. ఒక బహుమాన స్థాయికి ఎదగటం అనేది సామాన్యం కాదు. దాని వెనక చాలా కృషి, ఇండస్ట్రీ ఉంటుంది. ఊరికి రాంగ్ రూట్లో బహుమానాలు తెచ్చుకునేవాడికి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏమండి, ఎవరెస్ట్ శిఖరం మీదకి, హిమాలయాల మీదకి హెలికాప్టర్లో ఎక్కేసినోడికి
కాలినడకన చాలా ప్రయాసపడి హిమాలయం ఎక్కిన వాడికి తేడా లేదు. హిమాలయంపై నేను కూర్చున్నాను అని చెప్పచ్చు నువ్వు కూడా, నేను కూడా. కానీ దాన్ని కాలినడకన ఎక్కిన వాడున్నాడే, వాడు శ్రేష్ఠుడు. వాడే శ్రేష్ఠుడు. ఎందుకంటే ప్రాక్టీసింగ్. మాకు ప్రవీణ్ కుమార్ అని ఒక ఎవరెస్టుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడు. లేటెస్ట్గా ఎక్కినటువంటి ఇంటర్మీడియట్ గ్రూప్లో. అతడు ఏసే పరిష్కారంలో వారి పేరెంట్స్ ప్రేయర్ పార్ట్నర్స్. నేపాల్ చైనా మధ్యన అతడు ఈవినింగ్ 4 o'clock 5 o'clockకి పైకి పోయినాడు. వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేశారు, అయ్యగారు ఇప్పుడే అధికారులందరూ మా ఇంటికి వచ్చి వెళుతున్నారు, మా పేటంతా కోలాహలంగా ఉంది, మా అబ్బాయి ఫస్ట్ గ్రూప్ అంతట్లో ఇప్పుడు వెళ్ళిన బ్యాచెస్లో ప్రవీణ్ కుమార్ ఈ ఎవరెస్ట్ ఎక్కాడు, ప్రార్థన చేయండి, ఇంకా బిడ్డ అక్కడే ఉన్నాడు, ఇంకా రాలేదు అని చెప్పి ఫోన్ చేసినాడు. బహుమానము పొందినట్లుగా ఎంత ప్రయాస. వాళ్ళ ట్రైనింగ్ క్యాంపెయిన్ గురించి చెప్తుంటే వాళ్ళు భయం వేస్తుంది. ఆ కఠోర దీక్ష చేసిన వాడే. కనుక సేవకుడు అంటే ఊరికే ఫ్యాన్సీగా కాదు. మీరు పోరాడుతున్నది అంధకార సంబంధమైన అధికారులతో. కాబట్టి మనం తేలిక అంచనా వేయకూడదు దేవుని సేవని. బహుమానం పొందాలని పరిగెత్తాలి, బలముగా పరిగెత్తాలి, అన్ని విషయాల్లో మితంగా ఉండి పరిగెత్తాలి. వాళ్ళు అక్షయ కిరీటం కొరకే అలా చేస్తే క్షయమగు కిరీటం కొరకు మనం ఇంకా బహుగా జాగ్రత్తగా పరిగెత్తవలను కదా. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. దిస్ ఈజ్ ఈవెన్ ట్రూ ఇన్ మై లైఫ్ ఆల్సో. నేను ఒక గోల్తో పోతుంటాను. ఇప్పుడు 6,000 ఎపిసోడ్స్ మనము 105, 106 ఎపిసోడ్స్కి దగ్గరకు ఉన్నాం. ఇంకా 110 లోపల ఎపిసోడ్స్ మనం చేస్తే 6,000 మైల్ రాయిని అందుకుంటాం. 5,000 ఎపిసోడ్స్కే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డ్. మళ్ళీ 6,000 రీచ్ అయితే మళ్ళీ మన రికార్డు మనం బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాం. దానికి నేను ప్రతి దినము ప్రయాసపడుతుంటాను. నేను ప్రతిదినం వాక్యం చెబుతుంటాను. 10,000 ఎపిసోడ్స్ గోల్ వైపు దూసుకెళ్తున్నప్పుడు సొంత వ్యక్తి ద్వారా సాతాను పనిచేసినాడు. అక్కడ లిటిల్ డిస్టర్బెన్స్ వచ్చింది. అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ అవుట్. చేసేస్తా, ప్రభు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. బహుమానం పొందాలని పరిగెత్తినప్పుడు గురి ఎందుకు పరిగెత్తమన్నాడు. సో నా గోల్ వరల్డ్ రికార్డా? డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, కాదు. నా గోల్ ఏంటంటే రీచింగ్ పీపుల్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ మై గోల్. దానికోసం నేను ఎన్ని పన్నాగాలు పనుతూ ఉంటా అంటే మీరు ఆశ్చర్యపడతారు. అసలు నా బుర్ర అసలు రెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఎవరికి అర్థం కాదు. ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్, ఐఎమ్ ఆల్వేస్ రైటింగ్, ఐఎమ్ ఆల్వేస్ ప్లానింగ్, ఐఎమ్ ఆల్వేస్ ట్రయింగ్ టు అచీవ్ ఇట్. కేవలం డబ్బు ఉండదు కానీ లేకపోతే ఈ పాటికి ఎన్ని తప్పులు చేసేవాడినా, నేను ఎన్ని రకాల ప్రయత్నాలు చేసేవాడినా. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. గురి లేని వాడి వల్ల నేను పరిగెత్తడం లేదు. ఇన్ ఆల్ మై వర్క్స్, ప్రతి పనిలో కూడా నా గురి ఉన్నది. నా గురి సువార్థీకరణే. నా గమ్యం పరలోకమే. నేను పరలోకానికి వెళ్ళటానికి ఇప్పుడు ప్రయత్నం చేయాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ ఐఎమ్ సేవ్డ్. నేను రక్షించబడ్డాను, పరలోకానికి వెళ్తాను నేను, నో డౌట్ ఇన్ ఇట్. కానీ దానికి ముందు నాకు పని ఉంది. ప్రభు ఇచ్చిన పని అదేమిటంటే గురి వద్దకు పరిగెత్తాను. ఏమిటా గురి? ఇవాంజలిజం.
గురి చూడని వాడి వలె నేను పరిగెత్తడం లేదు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని నన్ను నేను నలుగొట్టుకుంటున్నాను. నన్ను నేను నలుగొట్టుకొని దానిని లోబరుచుకుంటున్నాను. నా శరీరాన్ని నేను నలుగగొట్టుకొని లోబరుచుకుంటున్నాను. నా శరీరము ఎక్కడ నా ఆధ్యాత్మిక గురికి ఆటంకమవుతుందో అని దీన్ని నేను నలుగగొట్టుకొని లోబరుచుకుంటున్నాను. ఉపవాసముల చేత, శరీర ఇచ్చను నిర్లక్ష్యము చేయడం చేత నేను దీన్ని లోబరుచుకుంటున్నాను అని అన్నాడు. పౌలు తన శరీరానికి చాలా తక్కువ ప్రాధాన్యతనిచ్చుకున్నాడు. వెరీ లీస్ట్ ఇంపార్టెన్స్ టు హిజ్ ఫిజికల్ బాడీ. పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుంటే సుఖపడేవాడు కదా, అందరిలాగా బిడ్డలు కలిగి ఉండేవాడు, అందరిలాగానే ఎఫెక్షన్స్ అన్నీ ఉండేవి కదా, ఏమి లేవు ఆయనకి. ఈ సాక్రిఫైస్డ్ హిజ్ వెడ్డింగ్, మ్యారేజ్. ఆయన తన వివాహాన్ని వద్దనుకున్నాడు. వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్ టు మై లార్డ్ అనేది, నేనేమి శ్రేష్టమైంది నా దేవునికి ఇవ్వాలి అనేది ప్లాన్ చేశాడు. తన ప్రామంతా కూడా డైవర్షన్ లేకుండా ప్రభువు మీద పెట్టాడు. అవును కదా, అందుకే శరీరాన్ని నలుగొట్టుకున్నాడు. ఎక్కడ లగ్జరీకి వెళ్ళలేదు. అన్నీ ఎరిగినవాడు పౌలు. శ్రమ ఎరిగినవాడు, ఆధిక్యతలు ఎరిగినవాడు, ఆనందం ఎరిగినవాడు, సౌఖ్యం ఎరిగినవాడు, శ్రమ ఎరిగినవాడు. శ్రమ వైపే మొగ్గు చూపాడు. ఇట్స్ ఎ డిఫికల్ట్ వన్. ఎవరైతే శ్రమ వైపే మొగ్గు చూపుతారో చాలా కష్టమండి, చాలా కష్టమండి. శరీరమును నలుగు కొట్టుకొనుట, ఉపవాసము చేత, శరీర ఇచ్చలను ఆనర్ చేయకపోవటం చేత ఎప్పుడైతే మనము శరీరమును నలుగగొడుతున్నామో, మనము లోబరుచుకుంటున్నామో ప్రభువుల ముందుకు సాగుతాము. గలతీ పత్రికలో అందుకే రాశాడు, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి వ్యతిరేకముగా అపేక్షిస్తున్నాయి, తగవాడుకుంటున్నాయి, పనిచేస్తున్నాయి. ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంది. ప్రతి విశ్వాసంలో ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంటుంది. ప్రతి సేవకుల్లో ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇంటర్నల్ స్ట్రగుల్ని జయించాలి. We must bend ourselves towards the spirituality, not towards the carnality. Please note this. శరీర సంబంధముగా ఉండరాదు, ఆత్మ సంబంధముగా ఉండాలి. గాలిని కొట్టినట్టు పోట్లాడరాదు, గురి లేనట్టు పోట్లాడరాదు. గురి యొద్దకే పరిగెత్తున్నాను అన్నాడు పౌలు. నేను నా గురి యొద్దకు పరిగెడుతున్నాను. రన్నింగ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్, గోల్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సహోదరుడా, సహోదరి, చైనా దేశంలో సుమారు 100+ లాంగ్వేజెస్లో బైబిల్ ఇండస్ట్రీ ఉంది. మీరు చూసే ఉంటారు, వాట్సాప్లో విస్తృతంగా షేర్ అయింది. చాలా సంబరపడ్డాను. 100 భాషల్లో కమ్యూనిస్ట్ కంట్రీ చైనాలో బైబిల్ ఇండస్ట్రీ ఉంది. మనకుందా? పెట్టాలి. మనం కూడా స్ఫూర్తి పొందుదాం, పెడదాం. మన దేశంలో వందలాది భాషలు ఉన్నాయి, లిపి లేనివి, లిపి ఉన్నవి, నేషనలైజ్డ్, లోకల్, ట్రైబల్, ఎన్నో భాషలు ఉన్నాయి. లెట్ us have that industry in India also. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి ఆశ దేవుడు తృప్తిపరుస్తాడు. సువార్త ప్రకటన కొరకు ప్రతి సంస్థ సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి విశ్వాసి సువార్త కనుక ముందుకు అడుగులు వేయాలి. శరీరమును నలుగగొట్టుకుని భ్రష్టులు కాకుండానట్లుగా శ్రేష్ఠులుగా ఉండేటట్లుగా వాళ్ళని సిద్ధం చేసుకోవాలి. రేపటి వాక్య ధ్యానంలో 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాము, ప్రార్థిద్దాము.
నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము పెద్దపాడు నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరిస్తున్నారు. వీరిని ప్రభువు దీవించును గాక. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. మా ప్రేక్షకులను ఆశీర్వదించము. వాక్య ప్రసారం చేసిన పెదపాడు గ్రామ నివాసితులను ప్రత్యేకముగా మీ కృపకు అప్పగిస్తున్నాము. దీవించండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.